వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చేసి గ్యామెటోజెనెసిస్. గ్యామెట్ ఫార్మేషన్ని గ్యామెటోజెనెసిస్ అని అంటాం. గ్యామెటో మీన్స్ గ్యామెట్, జెనెసిస్ మీన్స్ ఫార్మేషన్. ద గామెట్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ గ్యామెటోజెనెసిస్. సో ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఉన్నాయి. మేల్ గ్యామెట్ వచ్చేసి స్పర్మ్, ఫీమేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్. మేల్ గ్యామెట్ ఫార్మేషన్ని స్పెర్మాటోజెనెసిస్ అని అంటాము. ఫీమేల్ గ్యామెట్ ఫార్మేషన్ని oogenesis అని అంటాము. సో గ్యామెట్స్ అప్పుడు కూడా మనకు హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉంటాయి. సో హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే సింగిల్ క్రోమోజోమ్స్, సింగిల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం హ్యాప్లాయిడ్ కండిషన్ అని అంటాము. డిప్లాయిడ్ అంటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ని డిప్లాయిడ్ అని అంటాం. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అని ఉంటాయి. దాన్ని మనం డిప్లాయిడ్ కండిషన్ అని అంటాం. అయితే గ్యామెట్స్ ఎప్పుడూ కూడా మనకి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండాలి. అంటే పేర్స్లో కాకుండా సింగిల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటేనే నెక్స్ట్ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. డిప్లాయిడ్ కండిషన్లో గ్యామెట్ ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ అనేది జరగదు. సో గ్యామెట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ హ్యాప్లాయిడ్ కండిషన్, దట్ ఈస్ ఎన్ కండిషన్. మీన్స్ 23 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇక్కడ, నాట్ పెయిర్. సో ఇందులో మనం ఫస్ట్ మేల్ గామెట్ ఫార్మేషన్, దట్ ఈస్ స్పెర్మటోజెనెసిస్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. స్పెర్మటోజెనెసిస్, స్పర్మ్ ఫార్మేషన్ని మనం స్పెర్మటోజెనెసిస్ అని అంటాము. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. దాంట్లో మనకు ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అయిన టెస్టిస్లో మనకు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, స్పర్మ్స్ ఫామ్ అవుతాయి. అవి కూడా సెమినిఫెరస్ ట్యూబుల్స్లో. సో సెమినిఫెరస్ ట్యూబుల్స్లో మనకు 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము. వన్ ఈజ్ స్పర్మ్ మదర్ సెల్స్, వాటినే మనం స్పెర్మటోగోనియా అని చెప్పుకున్నాము. ఇంకొకటి వచ్చేసి సెర్టోలి సెల్స్. స్పెర్మటోగోనియాల నుంచే మనకు స్పెర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అది ఎలాగో చూద్దాము. సో టెస్టిస్లోనే సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఉన్న ఇమ్మెచ్యూర్ స్పెర్మటోగోనియా అంటే స్పర్మ్ మదర్ సెల్స్ అని కూడా అంటాము. సో ఈ స్పెర్మటోగోనియా మన కండిషన్ వచ్చేసి డిప్లాయిడ్ కండిషన్. అంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి మనకు అక్కడ 46 క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇవి ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు వాటి నుంచి మనకు స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద టెస్టిస్ ఇమ్మెచ్యూర్ స్పెర్మటోగోనియా గివ్స్ స్పర్మ్స్ బై ఎ ప్రాసెస్ నోన్ యాజ్ స్పెర్మటోజెనెసిస్. సో ఈ స్పెర్మటోజెనెసిస్ అనేది ప్యూబర్టీ టైంలో బిగిన్ అవుతుంది. సో ప్యూబర్టీ అప్పుడు మనకు సెమినిఫెరస్ ట్యూబుల్స్లోని స్పెర్మటోగోనియా మైటాటిక్ డివిజన్స్ని జరుపుకొని, మనకు 2 types ఆఫ్ సెల్ డివిజన్స్ ఉన్నాయి. మైటాటిక్ డివిజన్ ఒకటి, మియాటిక్ డివిజన్ ఒకటి. మైటాసిస్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రోత్ అండ్ రిపేర్ పర్పస్ కోసం జరుగుతూ ఉంటుంది. అంటే నంబర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం జరిగే డివిజన్ని మనం మైటాటిక్ డివిజన్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వల్ డివిజన్. అంటే పేరెంట్ సెల్స్లో ఉన్న ఈ క్రోమోజోమ్స్ ఈక్వల్గా డాటర్ సెల్స్కి షేర్ అవుతాయి కాబట్టి దట్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ మైటాటిక్ డివిజన్. సో ప్యూబర్టీ టైంలో మనకు స్పెర్మటోజెనెసిస్ అనేది మెల్స్లో బిగిన్ అవుతుంది. ఇందులో కూడా స్పెర్మటోగోనియా, ఇక్కడ నేను కండిషన్ కూడా మెన్షన్ చేసినాను, మీరు బాగా చక్కగా చూసుకోండి. స్పెర్మటోగోనియా 2n కండిషన్లో ఉంది, అంటే 46 క్రోమోజోమ్స్ని కలిగి ఉన్నాయి. సో ఈ స్పెర్మటోగోనియా మైటాటిక్ డివిజన్స్ జరుపుకొని తన నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మైటాటిక్ డివిజన్ తర్వాత వచ్చినటువంటి డాటర్ సెల్స్ని మనం ప్రైమరీ స్పెర్మటోసైట్స్ అని అంటాము. వీటి కండిషన్ కూడా మనకు ఎలా ఉంది అంటే 2n కండిషన్, దట్ ఈస్ డిప్లాయిడ్ కండిషన్. సో ఆల్రెడీ చెప్పాను, మైటాటిక్ డివిజన్ అంటే ఈక్వల్ డివిజన్. అక్కడ ఎక్కడా కూడా పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోసోమ్స్ అయితే మనకు కనిపిస్తాయో యాజ్ ఇట్ ఈస్ వీళ్ళలో కూడా డాటర్ సెల్స్ కూడా ఈక్వల్గా షేర్ అవుతాయి. సో మనకు స్పెర్మటోగోనియాలో 46 క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు అవి మైటాటిక్ డివిజన్ జరిగినా కూడా వాటి నుంచి వచ్చే సెల్స్లో మనకు 46 క్రోమోజోమ్సే కనిపిస్తాయి అన్నమాట. సో ప్రైమరీ స్పెర్మటోగోనియా అట్ ఫస్ట్ డివైడ్స్ బై మైటాసిస్ అండ్ ఇంక్రీజ్ దేర్ నంబర్. వచ్చిన డాటర్ సెల్స్ని మనం ప్రైమరీ స్పెర్మటోసైట్స్ అంటాం. వాటి కండిషన్ కూడా మనకు 46 క్రోమోజోమ్స్ అంటే డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్స్ ఒక్కొక్క ప్రైమరీ స్పెర్మటోసైట్ మనకు ఫస్ట్ మియాటిక్ డివిజన్ని జరుపుకొని, మియాసిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మైటాసిస్.
మైటోటిక్ డివిజన్లో ఈక్వల్ డివిజన్ అని చెప్పుకున్నాము. పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో అవి డాటర్ సెల్స్కి యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గా షేర్ అవుతాయని చెప్పాను. 46 క్రోమోజోమ్స్ యాజ్ ఇట్ ఈస్గా 46 క్రోమోజోమ్ డాటర్ సెల్స్కి వస్తున్నాయి. బట్ ఇన్ ద మియాటిక్ డివిజన్ అలా కాదు. మియాటిక్ డివిజన్ని మనం రిడక్షన్ డివిజన్ అని అంటాం. పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో దానికి హాఫ్ క్రోమోజోమ్స్ ఏమైపోతాయంటే డాటర్ సెల్కి వచ్చేటప్పటికి రెడ్యూస్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సో దిస్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్ డివిజన్, మియాసిస్ అనమాట. సో పేరెంట్ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు డాటర్ సెల్కి వచ్చేటప్పటికి 23 క్రోమోజోమ్స్ వస్తాయన్నమాట. సో ప్రైమరీ స్పెర్మటోసైట్, ఈచ్ ప్రైమరీ స్పెర్మటోసైట్ ఫస్ట్ మియాటిక్ డివిజన్ని జరుపుకొని సెకండరీ స్పెర్మటోసైట్స్ని ఫామ్ చేస్తాయి. ఈ సెకండరీ స్పెర్మటోసైట్స్ మనకి ఏ కండిషన్లో ఉన్నాయంటే ఎన్ కండిషన్, దట్ ఈస్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. ఇట్ మీన్స్ దే ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ 23 క్రోమోజోమ్స్, నాట్ 23 pairs. 46 క్రోమోజోమ్ కాదండి, ఇక్కడ 23 pairs. సో ఈ సెకండరీ స్పెర్మటోసైట్స్ ఏవైతే ఫామ్, ఒక్కొక్క ప్రైమరీ స్పెర్మటోసైట్ నుంచి మియాటిక్ డివిజన్ నుంచి మనకు 2 సెకండరీ స్పెర్మటోసైట్స్ ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చిన సెకండరీ స్పెర్మటోసైట్స్ సెకండ్ మియాటిక్ డివిజన్ని జరుపుకొని మనకు స్పెర్మాటిడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. స్పెర్మాటిడ్స్ కండిషన్ కూడా మనకు హ్యాప్లాయిడ్ కండిషనే, దట్ మీన్స్ 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సెకండరీ స్పెర్మటోసైట్ నుంచి మనకు సెకండ్ మియాటిక్ డివిజన్ జరిగిన తర్వాత 4 స్పెర్మాటిడ్స్, ఈక్వల్ సైజ్డ్ స్పెర్మాటిడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అయితే ఈ స్పెర్మాటిడ్స్ ఓవల్ షేప్లో ఉండటం, రౌండ్ షేప్లో ఉండటం వల్ల, హెవీ మాస్ ఉండడం వల్ల అవి మూవ్ అవ్వలేవు, నాన్ మొటైల్. బట్ స్పర్మ్ మనకు మొటైల్గా కావాలి కాబట్టి కొన్ని ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి జరగాలి, ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి జరగాలి. ఆ స్పెర్మాటిడ్స్ స్పెర్మటోజోవాగా మారడానికి కొన్ని చేంజెస్ జరగాలి. ఆ చేంజెస్ మనకు స్పెర్మియోజెనెసిస్ అనే ప్రాసెస్లో జరిగి మనకు స్పెర్మటోజోవాని ఫామ్ చేస్తాయి అన్నమాట. స్పెర్మాటిడ్స్ డిఫరెన్షియేట్ అయ్యి మనకు 4 ఈక్వల్ సైజ్డ్ స్పెర్మటోజోవాని స్పర్మ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ స్పెర్మియోజెనెసిస్, ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మాటిడ్స్ ఇంటూ నాన్ మొటైల్ స్పెర్మాటిడ్స్ ఇంటూ స్పెర్మటోజోవా ఈజ్ నోన్ యాజ్ స్పెర్మియోజెనెసిస్. సో నెక్స్ట్ ఇట్లా ఫామ్ అయినటువంటి స్పెర్మటోజోవాస్ బయటికి సెమినిఫెరస్ ట్యూబుల్స్ నుంచి బయటికి రిలీజ్ అవ్వడాన్ని మనం స్పెర్మియేషన్ అని అంటాం. రిలీజ్ ఆఫ్ స్పర్మ్స్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఈజ్ నోన్ యాజ్ స్పెర్మియేషన్. సో ఇది మనకు స్పెర్మటోజెనెసిస్. స్పెర్మటోజెనెసిస్ ఎక్కడ జరుగుతుంది, లొకేషన్ ఎక్కడ అంటే మనము క్లియర్గా చెప్పండి. టెస్టిస్లోని సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఫామ్ అవుతాయి. అవి కూడా ఎవరు ఫామ్ చేస్తారంటే స్పర్మ్ మదర్ సెల్స్. స్పర్మ్ మదర్ సెల్స్ ప్యూబర్టీ టైంలో మైటోటిక్ డివిజన్ని జరుపుకొని వాటి నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. అలా వచ్చినటువంటి సెల్స్ని ప్రైమరీ స్పెర్మటోసైట్స్ అంటాము. సో ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్స్ మియాటిక్ డివిజన్ జరుపుకొని మనకు సెకండరీ స్పెర్మటోసైట్స్ని ఫామ్ చేస్తాయి. సెకండరీ స్పెర్మటోసైట్స్ అగైన్ సెకండ్ మియాటిక్ డివిజన్ని జరుపుకొని స్పెర్మాటిడ్స్ని ఫామ్ చేస్తాయి. అయితే స్పెర్మాటిడ్స్ నాన్ మొటైల్, ఇవి మొటైల్ స్పెర్మటోజోవాగా మారడానికి కొన్ని చేంజెస్ జరగాలి. ఆ చేంజెస్ అన్నీ కూడా మనకు స్పెర్మియోజెనెసిస్ అనే ప్రాసెస్లో జరిగి మనకు స్పర్మ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫామ్ అయిన సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఉన్న స్పెర్మటోజోవా బయటికి రిలీజ్ కావడాన్ని మనం స్పెర్మియేషన్ అని అంటాం. అయితే ఈ స్పెర్మటోజెనెసిస్ జరగాలంటే హార్మోనల్ రెగ్యులేషన్, ఏ హార్మోన్స్ వీటిని ఈ స్పెర్మటోజెనెసిస్ని రెగ్యులేట్ చేస్తాయో వాటి గురించి కొంచెం మనం తెలుసుకుందాము. సో హార్మోనల్ రెగ్యులేషన్, స్పెర్మటోజెనెసిస్ జరగడానికి కావాల్సిన హార్మోన్స్ ఏ విధంగా అవి ఏ విధంగా రెగ్యులేషన్ అనేది జరుగుతుందో చూద్దాం. ప్యూబర్టీ టైంలో మనకు స్పెర్మటోజెనెసిస్, స్పర్మ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందని డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఈ ప్యూబర్టీ టైంలో మనకు హైపోథాలమస్ ఏం చేస్తుందంటే ప్యూబర్టీ టైంలో గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. హైపోథాలమస్ ఇంక్రీజెస్ ద సెక్రియేషన్ ఆఫ్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, GnRH అని కూడా మనం అనొచ్చు. గొనడోట్రోపిన్, సో ఇక్కడ మెన్షన్ చేస్తాను, GnRH మీన్స్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇది ఒక హైపోథాలమిక్ హార్మోను. ఈ హైపోథాలమస్ ప్యూబర్టీ టైంలో ఈ హార్మోన్ని ఎక్కువగా సెక్రెట్ చేస్తుంది. ఇది ఇంక్రీజ్డ్ సెక్రియేషన్ ఆఫ్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోను
అడినోహైపోఫైసిస్ పిట్యూటరీలో మనకు 2 పార్ట్స్ ఉంటాయండి తెలుసు కదా. పిట్యూటరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 రీజన్స్. వన్ ఈజ్ anterior pituitary, it is also known as adenohypophysis. Another one is posterior pituitary, it is also known as న్యూరోహైపోఫైసిస్. ఇక్కడ మనకి ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్లోని అడినోహైపోఫైసిస్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. యాక్ట్ చేసి సో అడినోహైపోఫైసిస్ని 2 హార్మోన్స్ రిలీజ్ చేసి 2 టైప్స్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్ని 2 హార్మోన్స్ని రిలీజ్ చేసేటట్టుగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ హార్మోన్స్ ఏవి అంటే వన్ ఈజ్ మనకు LH విచ్ ఇస్ నోన్ యాజ్ లుటినైజింగ్ హార్మోన్. అనదర్ వన్ ఈజ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 2 కూడా మనకు గొనాడోట్రోపిన్స్. ఈ 2 హార్మోన్స్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అడినోహైపోఫైసిస్. సో వీటి యొక్క ఫంక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసి మనకి మెయిల్ సెటోలీ సెల్స్ సెమినిఫెరస్ ట్యూబుల్స్లో మనకి అవుట్ సైడ్ సెమినిఫెరస్ ట్యూబుల్స్కి బయట ఉన్న రీజన్ని ఇండస్ట్రీషియల్ స్పేసెస్ అన్నాము. అందులో ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము, వాటిని లిడిక్ సెల్స్ అన్నాము. సో ల్యూటినైజింగ్ హార్మోన్ లిడిక్ సెల్స్ మీద పనిచేసి యాక్ట్ చేసి వాటిని ఆండ్రోజన్స్ని సెక్రెట్ చేసేలా చేస్తాయి అన్నమాట. సో దే యాక్ట్ విత్ ల్యూటినైజింగ్ హార్మోన్ యాక్ట్స్ ఆన్ లిడిక్ సెల్స్ అండ్ స్టిమ్యులేట్స్ దెమ్ టు సెక్రెట్ ఆండ్రోజన్స్. సో ఆండ్రోజన్స్ అంటే మనకు మేల్ సెక్స్ హార్మోన్స్ అని అక్కడే చక్కగా డిస్కస్ చేసుకున్నాము. అందులో మనకు చీఫ్ ఆండ్రోజన్ ఏది అంటే టెస్టోస్టిరాన్ అన్నమాట. ఈ ఆండ్రోజన్స్ ఏం చేస్తాయంటే అగైన్ దే స్టిమ్యులేట్ స్పెర్మటోజెనిసిస్. అసలు స్పెర్మ్ ఫార్మేషన్ జరగాలంటే టెస్టోస్టిరాన్ అనేది కంపల్సరీ అనమాట. ఆ టెస్టోస్టిరాన్ని సెక్రెట్ చేసేది ఎవరు మనకి ఇక్కడ లిడిక్ సెల్స్. లిడిక్ సెల్స్ మీద పనిచేస్తున్నది ఎవరు ల్యూటినైజింగ్ హార్మోన్ అనమాట. సో ఈ విధంగా ల్యూటినైజింగ్ హార్మోన్ ఆండ్రోజెన్స్ని ప్రొడ్యూస్ చేసి స్పెర్మటోజెనిసిస్ని జరిగేలా చూసుకుంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక గొనాడోట్రోపిన్ ఉంది మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి మనకి సెమినిఫెరస్ ట్యూబుల్స్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అని డిస్కస్ చేసుకున్నాము. ఒకటి స్పర్మ్ మదర్ సెల్స్, వాటి నుంచి స్పర్మ్ ఫామ్ అవుతున్నాయి. సెకండ్ టైప్ ఆఫ్ సెల్ వచ్చేసి సెర్టోలీ సెల్. ఆ సెర్టోలీ సెల్ మీద మనకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పనిచేస్తుంది అన్నమాట. ఈ సెర్టోలీ సెల్స్ మనకు మెయిన్గా స్పెర్మియోజెనిసిస్లో హెల్ప్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ని ఇదేం చేస్తుంది సెక్రెట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా సెర్టోలీ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రొడ్యూస్ అయిన స్పెర్మటోజోవాని న్యూరిష్ చేయడము వాటి యొక్క పని అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ spermatogenesis. In the next class we will discuss about the oogenesis. Thank you for watching my video.